హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో రోజ్ వాటర్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. చూడండి, రెండు రకాలుగా మనము రోజ్ వాటర్ని తయారు చేసుకోవచ్చు. రెండు మెథడ్స్ ఒకటే దాంట్లో చూపిస్తాను. చూడండి, మనకి ప్యూర్ రోజ్ వాటర్ తీసుకోవాలంటే మ్యాక్సిమం మనకు ఒక చిన్న బాటిల్ వచ్చి అంటే ఒక 100 ml వచ్చి మనకు 300-400 రూపీస్ అయితే పడుతుందండి. ప్యూర్ రోజ్ వాటర్ అయితే ఎటువంటి కెమికల్స్ లేకుండా మనకు వచ్చే వాటర్ అయితే. సో దాన్ని మనము ఇంట్లో తక్కువ ఖర్చులోనే చేసుకోవచ్చు. ఇక్కడ మనము రోజెస్ తీసుకోవాలి. మీరు ఏ కలర్ రోజెస్ అయినా తీసుకోండి, అంటే రెడ్ కలర్లో ఉన్నవి ఏ ఫ్లవర్స్ అయినా తీసుకోవచ్చు. ఎల్లో ఇవి తీసుకునే బదులు రెడ్ కలర్లో ఉన్నవి తీసుకోండి. అండ్ వీటిలో ఉన్న ఇవంతా కూడా మనం పెటల్స్ అన్నీ కూడా తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం అన్నీ కూడా మనము తీసేసుకోవాలి. మీకు ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే అంత తీసుకోండి. చేసుకున్నాక ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే మీకు 6-7 months వరకు మీకు అది నిల్వ ఉంటుందండి. ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫ్రిడ్జ్లోనే మీరు పెట్టేసుకున్నారంటే సరిపోతుంది. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో నేను హోమ్మేడ్ రోజ్ వాటర్ చేసుకుంటున్నాను అని చెప్పాను కదా. చాలామంది అడిగారు హోమ్మేడ్ రోజ్ వాటర్ పెట్టండి అని. ఆల్రెడీ ఒక వీడియో అయితే షేర్ చేశాను, సేమ్ ప్రాసెస్ అండి. బట్ అది చాలా రోజుల ముందు చేసినది కదా, చాలామందికి వెతుక్కునేదానికి కష్టం అవుతుంది. మళ్ళీ ఫ్రెష్గా చేసి పెట్టండి అని అడిగారు. సో అందుకని ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను. ఇక్కడైతే రోజ్ పెటల్స్ అన్నీ తీసుకొని ఫస్ట్ అయితే మనం వాటిని క్లీన్ చేసుకోవాలండి. 2 times అలా క్లీన్ చేసేసుకోవాలి. బాగా మనము ఇలా వాటర్లో వేసి క్లీన్ చేసేసుకోవాలి. ఫస్ట్ అయితే పెటల్స్ అన్నీ కూడా మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇది స్కిన్కి యూజ్ చేస్తాం కాబట్టి ఇందులో ఏవైనా డస్ట్ అలాంటివి ఉంటే మన స్కిన్ లెక్క అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అందుకని అలాగే ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకున్నాను. మనం ఫ్లవర్స్ కొన్ని తీసుకున్నాం కాబట్టి కొద్దిగా వాటర్ అయితే సరిపోతుందండి. ఇక్కడ ఒక గ్లాస్ పైన వాటర్ తీసుకున్నాను. తర్వాత ఈ పెటల్స్ని ఈ వాటర్లోకి యాడ్ చేసుకుంటున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా వేసుకున్నాక ఇలాంటి ఒక చిన్న గ్లాసు ఇందులో మిడిల్లో పెట్టేసుకోండి. అంటే మీరు తీసుకునే బౌల్కి సైజ్కి తగ్గట్టుగా గ్లాస్ తీసుకొని ఇలా పెట్టేసుకోండి. ఇలా స్టవ్ పైన పెట్టేసుకొని దీనిపైన మూత పెట్టేయండి. అంతే. మనకు ఇంకా ఎక్కువ అది వైట్ కలర్లోనే రోజ్ వాటర్ రావాలి అనుకుంటే ఆ పైన మనం క్లోజ్ చేసి ఉంటాం కదండి, ఆ ప్లేట్ పైన మీరు ఐస్ క్యూబ్స్ వేసారంటే మీకు ఆ వాటర్ అనేది ఎక్కువగా వస్తుంది. ఇంకా ఇక్కడ మనకు ఆవిరికి ఈ బౌల్లో పడే వాటర్ అనేది ప్యూర్ రోజ్ వాటర్ అండి. మనము దాన్ని దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్లేట్ ఉంది కదా, ఈ ప్లేట్ మీద మీరు ఐస్ క్యూబ్స్ వేసేసుకోవాలి. అంతే. చూసారు కదా, ఇక్కడ మనకు గ్లాస్లో అయితే మనకి ఆ డ్రాప్స్ అనేది ఆవిరి అనేది పడి మనకు ప్యూర్ రోజ్ వాటర్ అనేది వస్తుంది. అండ్ కింద ఇది వాటర్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే ఎక్కువ రోజులు ఉండదు, జస్ట్ ఒక 1 month అలా ఉంటుంది అంతే. కిందది అంటే పెటల్స్లో ఉన్న వాటర్ అయితే మనకి ప్యూర్ రోజ్ వాటర్ అనేది గ్లాస్లో వచ్చేసింది. చూడండి, ఇది మనం ఎక్కువ ఖర్చు పెట్టి కొనాల్సి వస్తుంది. చూసారు కదా, ఇక్కడ నేను కొంచెమే తీసుకున్నా కాబట్టి కొద్దిగానే వచ్చింది వాటర్ అయితే. మీరు ఇంకొంచెం ఎక్కువ తీసుకున్నారంటే ఎక్కువ క్వాంటిటీ అయితే వస్తుంది. అండ్ ఈ వాటర్ని కూడా మనం ఫిల్టర్ చేసుకొని స్టోర్ చేసేసుకున్నామంటే ఇది కూడా మీకు 1 month వరకు అయితే ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇది కూడా మనం పడేయకోకుండా ఇలా తీసుకోవచ్చు. చూడండి, ఇలా ఈ మొత్తం రోజ్ పెటల్స్ ఇందులో ఉన్న వాటర్ని అంతా ఇలా మనం ఫిల్టర్ చేస్తూ స్పూన్ తీసుకొని స్పూన్తో ఇలా కొంచెం ప్రెస్ చేసినట్టు అన్నామంటే ఇందులో ఉన్నది కూడా ఎక్స్ట్రా ఏదైనా మిగిలిపోయి ఉంటే అది కూడా అందులోకి వచ్చేస్తుందండి. ఈ వాటర్ని స్టోర్ చేసుకున్నారంటే 1 month వరకు మీకు నిల్వ ఉంటుంది. సో ఈ 2 రకాలు కూడా రోజ్ వాటర్ మీకు ఇంట్లోనే చాలా తక్కువ ఖర్చులోనే చేసుకున్నారు కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీరు ఏ బ్యూటీ ప్యాక్స్లో అయినా మీరు యూజ్ చేసుకోవచ్చండి. చాలా న్యాచురల్గా ఉంటుంది కాబట్టి ఎటువంటి కెమికల్స్ లేకుండా తయారు చేసుకున్నాం కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. రోజ్ వాటర్ వల్ల ఎవరి స్కిన్కి కూడా ఏ ప్రాబ్లం అయితే రాదు. సో అందరూ కూడా దీన్ని న్యాచురల్గా తయారు చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. చాలామంది అడుగుతున్నారు కదా, సో అందుకని ఈరోజైతే ఈ వీడియో మళ్ళీ మీ అందరితో షేర్ చేశాను. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా నాకు కామెంట్స్లో చెప్పారంటే తప్పకుండా అవి కూడా షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఈ 2 రకాల రోజ్ వాటర్ని అయితే తయారు చేసుకున్నాం కదా. మనకి ఒక రకం అయితే 1 month వరకు ఉంటుంది. అండ్ ప్యూర్ రోజ్ వాటర్ అయితే మీకు 6-7 months అయితే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉన్నారంటే 6-7 months వరకు మీకు అది పాడవకుండా ఉంటుందండి. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి.